లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం 2018ను సవరించి ఆర్డినెన్స్ ను తేవడం ద్వారా ఈ రిజర్వేషన్లను వర్తింపజేస్తారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రివర్గం ప్రకటించింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కుల గణనను చేపట్టింది. వీటి ఆధారంగానే అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకుంది. అందుబాటులో ఉన్న ఎంపిరికల్ డేటా ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లను ఖరారు చేసింది. సర్పంచ్, ఎంపీటీసీ పదవులకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల ఖరారుకు మండలాన్ని యూనిట్గా తీసుకోవాలని, ఎంపీపీ, జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్గా తీసుకోవాలని, జెడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్గా తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం 2018ను సవరిస్తూ ఆర్డినెన్స్ ను జారీ చేయాలని నిర్ణయించారు. మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది. న్యాయపరంగా భవిష్యత్తులో చిక్కులు రాకుండా చూసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆర్డినెన్స్ మార్గంలో రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఇందుకుగాను పంచాయతీరాజ్ చట్టం 2018ను సవరిస్తూ ఆర్డినెన్స్ తెస్తామన్నారు. సభలో 42% రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించడానికి సహకరించిన విధంగానే రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటి అమలుకు సహకరించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం 42% ఇవ్వాలనేటువంటి మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబాటు ఉంది. దీన్ని సాఫీగా ఎన్నికలు జరిగే విధంగా అందరూ కూడా సహకరించాలని ఒక బలహీన వర్గాల రాష్ట్ర మంత్రిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. బలహీన వర్గాల మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే విద్యా, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను ఆమోదించారు. అయితే వాటికి రాష్ట్రపతి ఆమోదం పొందడం ఆలస్యం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లను నెల రోజుల్లో ఖరారు చేయాలంటూ ఇటీవల హైకోర్టు ఆదేశించినందున నిన్న సమావేశమైన మంత్రివర్గం 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా సంబరాలకు పీసీసీ పిలుపునిచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ వేడుకలు నిర్వహించనుంది. మండల, జిల్లా కేంద్రాల్లో సంబరాలు నిర్వహించాలని కోరింది.